రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు బయలుదేరి వెళ్లనున్నాయి. రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు. వంశీ, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా ఈసీ అన్ని ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఈ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో అటు ఈవీఎం డిస్ట్రిబ్యూషన్స్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మనము చేవెళ్ల పార్లమెంట్ ఏదైతే పరిధిలోనే ఉన్నాం, ఇటు ఏదైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నాదర్గుల్లో ఏర్పాటు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కి సంబంధించి కూడా చూస్తే మాత్రం ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈ రోజు ఏదైతే ఈరోజు సాయంత్రం కాలం కూడా సిబ్బంది ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో వారందరికీ సంబంధించి కూడా ఈవీఎంస్ కావచ్చు, ఇతర ఏదైతే పోలింగ్ సామాగ్రి అన్నింటినీ కూడా వారికి ఇచ్చి ఈరోజు సాయంత్రం లోపల ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో ఆ పోలింగ్ స్టేషన్స్ కి వీరందరినీ కూడా తరలిస్తూ ఉంటారు. ఇప్పటికీ పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే మాత్రం దాదాపుగా 35,000కు పైగా పోలింగ్ స్టేషన్స్ ని ఈసీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఏదైతే ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా భద్రతా పరంగా చూస్తే మాత్రం దాదాపుగా అటు ఏదైతే 60 కంపెనీల కేంద్ర బలగాలు కావచ్చు, దాంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి 20,000 మంది పోలీసులు కావచ్చు, దాంతో పాటుగా స్థానిక పోలీసులకు సంబంధించి కూడా వారు ఈ ఎన్నికలకు సంబంధించి సేవలను వినియోగించుకోనున్నారు. దాంతో పాటుగా చూస్తే మాత్రం సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగినుంది. ఈసారి పోలింగ్ కి సంబంధించి టైమింగ్స్ చూస్తే మాత్రం అటు ఏదైతే ఎండ తీవ్రత అనేది కొంత అధికంగా ఉంది కాబట్టి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సమయాన్ని పొడిగించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, ఏజెన్సీలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సగానికి పైగా పోలింగ్ స్టేషన్స్ సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్స్ లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైతే వెబ్ కాస్టింగ్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రధానంగా ప్రజెంట్ మనం ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్ కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఉన్నాం కాబట్టి ఒకసారి చేవెళ్లకి సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 2,800కు పైగా కూడా ఈ చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి కూడా ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అటు చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపుగా 29 లక్షలకు పైగా కూడా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద కూడా ఎండ తీవ్రత కూడా కొంత అధికంగా ఉంది కాబట్టి టెంట్లు కావచ్చు, దాంతో పాటుగా వాటర్ సదుపాయం కావచ్చు, దాంతో పాటుగా వృద్ధులకు సంబంధించి వీల్ చైర్స్ ను కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే హోమ్ ఓటింగ్ ను కూడా చాలా మంది కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా పోస్టల్ బ్యాలెట్లు కూడా 1,75,000కు పైగా కూడా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కూడా పోలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఈసీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న ఇప్పటికే 144 సెక్షన్ కూడా అమల్లోకి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రానున్నటువంటి ఏదైతే జూన్ 1వ తేదీ వరకు కూడా ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదని కూడా ఇప్పటికే అటు ఈసీ కూడా కఠినమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కి చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపల అన్ని పోలింగ్ స్టేషన్స్ కి కూడా ఏదైతే పోలింగ్ సిబ్బందితో పాటు ఎన్నికల సామాగ్రిని కూడా పూర్తి స్థాయిలో తరలించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయని కూడా చెప్పాలి. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.